గుంటూరు జిల్లా తెనాలిలో 2025 డిఎస్సి విజేతలు ఆత్మగౌరవ ర్యాలీ నిర్వహించారు. చినరావు పార్క్ నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు సాగిన ఈ ర్యాలీకి గుంటూరు కృష్ణా జిల్లాల ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ సంఘీభావం తెలిపారు. ఎలాంటి సిఫార్సులు, లంచాలు లేకుండా కేవలం మెరిట్ ఆధారంగానే తాము ఉద్యోగాలు సాధించామని విజేతలు స్పష్టం చేశారు. తమ కష్టాన్ని కించపరిచేలా తప్పుడు ప్రచారాలు చేయవద్దని కోరారు. అనంతరం ప్రతిభ ఆధారంగా పొందిన ఉద్యోగాలను అవమానించడం సరికాదని ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. తర్వాత ఉన్నోళ్ళు కూడా వాళ్ళ నేమ్స్ ఉన్నాయి, అందరినీ పిలిపించండి చర్చకి. మన సవిత గారు అన్నారు, మీరు అసెంబ్లీకి రండి, అసెంబ్లీకి వచ్చి చర్చ చేయండి, రోడ్ల మీద పడండి. మీకు నిజంగా అక్రమాలు జరిగి ఉంటే మెగా డిఎస్సీలో అసెంబ్లీకి వెళ్ళి చర్చించండి. చర్చకి రమ్మని లోకేష్ గారు కూడా ఉండవల్లిలో 200 మీటర్ల దూరంలో ఉండి జగన్ గారు హౌస్ కి సవాల్ ఇచ్చినప్పుడు ఏం చేశారు? ఈ 10 నెలల్లో మమ్మల్ని రోడ్ల మీదకి రప్పించడానికి కారణం ఏంటి? అంతకుముందు ఏమైంది? ఈ మెగా డిఎస్సీలో ఓన్లీ టీడీపీ కూటమికి సంబంధించిన అభ్యర్థులే కాదు, వైసీపీ క్యాండిడేట్స్ కూడా సెలెక్ట్ అయ్యారు. మరి వాళ్ళు ఎలా వచ్చాయి? అదే కూటమి ప్రభుత్వం ఏమైనా చేయదలుచుకుంటే వైసీపీ వాళ్ళ పోస్టులు ఆపాలి కదా. మెరిట్ లిస్ట్ లో సెలెక్ట్ అయిన తర్వాత కొంతమందికి ఎస్జిటి, టీజీటీ, పీజీటీ, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు వచ్చాయి. అందులో వైసీపీ వాళ్ళు ఉన్నారు, టీడీపీ వాళ్ళు ఉన్నారు. మరి టీడీపీ వాళ్ళు వాళ్ళకి కావాల్సిన పోస్ట్ వాళ్ళు తీసుకోవచ్చు కదా. ఫస్ట్ ఆప్షన్స్ ఇచ్చిన ఎస్జిటి ఎందుకు తీసుకున్నారు? ఇదంతా ప్రభుత్వం మీద బురద చల్లడానికి మెగా డిఎస్సీ అనే ఒక ఆప్షన్ దొరికింది. మమ్మల్ని ఇలానే మీరు రెచ్చగొడితే 16,347 మంది ముట్టడిస్తాం, మా పరువు నష్టం చేస్తే దావా వేయడానికైనా మేము సిద్ధంగా ఉన్నాం. విజయవాడలో ధర్నాకి మేము సిద్ధంగా ఉన్నాం. ఆ తర్వాత రాష్ట్రం మొత్తమైన చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కష్టపడి చదువుతున్నాము. మాదొక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి. మా మదరే టైలరింగ్ చేస్తూ మమ్మల్ని చదివించారు. ఆ తర్వాత డిఎస్సి పడిద్దని కష్టపడి చదువుతూ ఉన్న టైంలో ఎలక్షన్స్ అని డిఎస్సి జరగట్లేదు, క్యాన్సిల్ అని చెప్పేసరికి మా ఆశలన్నీ నిరాశలైపోయాయి. ఆ తర్వాత ఒక చిన్న హోప్గా చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారు, మేము పదవిలోకి వచ్చిన తర్వాత మొదటి సంతకం డిఎస్సి మీద చేస్తాము అని అన్నారు. ఆ మాట ఆ రోజున మాకు ఒక చిన్న హోప్ అనేది కలిగించింది. అది పెడతారా లేదా అనేది పక్కన పెడితే గెలిచారు, సంతకం పెట్టారు, డిఎస్సి ఇచ్చారు. అలా ఇవ్వడం వల్లనే నారా లోకేష్ గారు ఎలాంటి పక్షపాతం లేకుండా, ఎలాంటి అవినీతి లేకుండా ట్రాన్స్పరెంట్ గా మెరిట్ లిస్ట్, సెలక్షన్ లిస్ట్ చెప్పిన టైం కల్లా వేసి ఇచ్చి మమ్మల్ని ఇక్కడ నిలిచినటువంటి గౌరవాన్ని అందించారు. ఇందులో ఎలాంటి అవకతవకలు జరగలేదండి. నేను ఉర్దూ మీడియంలో సెలెక్ట్ అయ్యాను. డిఎస్సి మీద వస్తున్నటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అవాస్తవాలు. ఎందుకంటే నేను ఒక మిడిల్ క్లాస్ కుటుంబం నుంచి వచ్చాను. నాకు డబ్బులు ఇచ్చి కొనుక్కునే అంత స్తోమత అయితే నాకు లేదు. మోకాలికి బోడిగొండికి ముడియాలని ప్రయత్నించే వైసీపీ వాళ్ళ యొక్క విధానం మీరు ఒకసారి గమనించాలి. ఈ రోజున వీళ్ళు ఎండుటాకుల మీద నడుస్తూ మేము చప్పుడు చేయట్లేదని చెప్పి అనుకుంటా ఉన్నారు. మీ బతుకు అందరికీ తెలుసు. మీ నాయన ఉన్నప్పుడే మీరు చేసినటువంటి కారుణ్య నియామకాల్లో మనిషి చనిపోకుండానే చనిపోయినట్టుగా చూపించి లక్షల రూపాయలు తీసుకొని నియామకాలు చేసినటువంటి నాయకత్వం మీది. పేపర్లు మీరే మార్చి రకరకాలుగా మీ అందరికీ తెలిసి ఈ రోజున గ్రూప్ 1లో కానీ గ్రూప్ 2లో కానీ పాస్ అయినటువంటి ఉద్యోగస్తులు ఈ రోజున ఎక్కడున్నారు? ఈరోజు సక్రమంగా పాస్ అయిన వాళ్ళు కూడా మీరు ఎక్కడో 1, 2 తప్పులు చేయడం వల్ల ఈ రోజున కోర్టు వాళ్ళకి వ్యతిరేకంగా ఈ రోజున ఆర్డర్ పాస్ చేసినటువంటి విధానం. ఎంతమంది అధికారులు మీ వల్ల ఈ రోజున ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఈ రోజున జైల్లో ఉన్నారు, మీరు చేసినటువంటి తప్పుడు పనుల వల్ల, అవినీతి పనుల వల్ల. ఈ రకంగా ఈ దేశాన్ని దోచుకున్న వాళ్ళు, ఈ దేశంలో అల్లర్లు సృష్టించిన వాళ్ళు, అరాచకాలు చేసిన వాళ్ళు, అన్యాయం చేసిన వాళ్ళు, అక్రమాలు చేసిన వాళ్ళు, అగాధాలు సృష్టించడానికి ప్రయత్నిస్తూ ఈ రోజున యువకుల్ని టార్గెట్ గా పెట్టుకొని యువత మీద బురద జల్లే కార్యక్రమం పెట్టారు అంటే ఇంతకంటే ద్రోహం ఇంకేది లేదు అని చెప్పి మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజున నిజాయితీని కూడా మనం ఒక్కసారి నిరూపించుకోవాల్సిన అవసరం వస్తుంది. ఎందుకంటే ఈ రోజున వాన చుక్క నేల మీద పడితే ఇక్కడ పడితే ఎటువంటి పోతా ఉంటుంది, మట్టిలో పడితే మట్టిలో ఇంకిపోతా ఉంటుంది, సముద్రంలో పడితే ఉప్పు నీరుగా మారుతూ ఉంటుంది, అదే ముత్యం చెప్పులో పడితే ముత్యంగా మారింది. ఆ రకంగా వాస్తవాన్ని మనం తెలియజెప్పుకోవాల్సినటువంటి బాధ్యత. తప్పు చేయకపోయినా కూడా ఈరోజు
మన బాధ్యత ఉంది, మనం తప్పు చేయలేదు, తప్పు జరగలేదు.